హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో ఈరోజు ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది ఎన్సీసీ కేటగిరీలో అంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్ కేటగిరీ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. తర్వాత మరికొన్ని అప్డేట్స్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో ఎవరైతే ఎన్సీసీ కేటగిరీలో అప్లై చేసుకున్నారో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ కొరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడకి రమ్మని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థులు 18వ తేదీ నుండి 21వ తేదీ మధ్యలో ఎన్సీసీ కేటగిరీలో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ కేటగిరీ కింద అప్లై చేసుకున్న విద్యార్థులందరూ కూడా మీరు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 18వ తేదీ మండే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 1వ ర్యాంకు నుండి అంటే నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా ర్యాంకు 1వ ర్యాంకు నుండి 76వ ర్యాంకు వరకు ఉదయం 18వ తేదీ వెళ్లాల్సి ఉంటుంది. 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 76,001వ ర్యాంకు నుండి 138,000 ర్యాంకు వరకు, 19వ తేదీ ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు 138,001వ ర్యాంకు నుండి 197,000 వరకు, 19వ తేదీ ఆగస్టు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వచ్చేసి 197,001 ర్యాంకు నుండి 2,66,000 వరకు. ఇక 20వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు 2,60,001వ ర్యాంకు నుండి 3,52,000 వరకు. ఆ రోజు మధ్యాహ్నం 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 3,52,001 నుండి 4,91,000 ర్యాంకు వరకు. 21వ తేదీ ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు 4,91,001 నుండి 7,55,000 వరకు. 21వ తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 7,55,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఎన్సీసీ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకారం 2nd ఫ్లోర్ ఆల్హానా హాల్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ 520008కి అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఈ క్రింద ఇచ్చిన ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని తీసుకురండి అని కూడా విత్ జిరాక్స్ కాపీస్తో 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావాలంటున్నాడు. ఒకటి 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలంటున్నాడు. యూజీ నీట్ ర్యాంక్ కార్డు 2025 ర్యాంక్ కార్డు కావాలంటున్నాడు. అన్ని ఎన్సీసీ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. క్యాంప్ మరియు యూనివర్సిటీ సర్టిఫికేట్స్ కావాలంటున్నాడు. సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాడెట్ అండ్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ బిలో. ఇక్కడ ఏదైతే ప్రొఫార్మా ఇచ్చాడో ఈ ప్రొఫార్మాలో ఈ ఒక అఫిడవిట్ ఒకటి ఈ ప్రొఫార్మాలో తీసుకుని సిగ్నేచర్ ఆఫ్ క్యాడెట్, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఇద్దరు సంతకాలు చేసి తీసుకుని వెళ్ళాలి అని అంటున్నారు. కాబట్టి 18వ తేదీ నుండి 21వ తేదీ లోపల నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సీసీ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులందరూ కూడా ఈ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూశారుగా, ఏపీలో ఎన్సీసీ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులందరూ కూడా 18వ తేదీ నుండి 21వ తేదీ మధ్యలో అక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ అడ్రస్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏ సర్టిఫికేట్లు కావాలనేది కూడా మీకు
తెలియజేశాను. కాబట్టి ఆ సర్టిఫికేట్లు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ని తీసుకుని మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్మెంట్ రౌండ్ 1కి సంబంధించి నిన్న చేయటం జరిగింది. సీట్ అలాట్ అయిన విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఎన్సీసీ లాగిన్ వెబ్సైట్లో అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకుని ఆ అలాట్మెంట్ లెటర్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 3 సెట్ల జిరాక్స్ కాపీసు, ఒక సెట్ మీ దగ్గర పెట్టుకోండి, 2 సెట్ల జిరాక్స్ కాపీసు కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ నీట్ యూజీ ర్యాంక్ కార్డు, 10th ఇంటర్ మార్క్స్ మెమోసు, స్కాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీసు, తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక 10 ఫోటోలు తీసి పెట్టుకోండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టుకోండి. వీటితో పాటు మీరు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటే ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే వాటిని కూడా మీరు తీసుకెళ్ళి ఆల్ ఇండియా కోటాలో మీరు మీకు ఇచ్చిన డేట్ ప్రకారం జాయిన్ కావాల్సి ఉంటుంది. విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే సీటు కన్నా నచ్చకపోతే కళాశాలకు ఇన్ఫార్మ్ చేసి మాకు అప్గ్రేడేషన్కి మేము వెళ్తాము అని చెప్పి మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే జాయిన్ కాకుండా 2వ రౌండ్ కోసం ఎదురు చూడవచ్చు. నా ఉద్దేశం ప్రకారం అయితే జాయిన్ అయ్యి స్లైడింగ్కి వెళ్ళేది బెటర్. ఎందుకంటే జాయిన్ కాకుండా మనం ఆ సీటు వదిలేస్తే బహుశా 2వ రౌండ్లో వస్తుందో రాదు, కాంపిటీషన్ పెరగచ్చు. కాబట్టి 2వ రౌండ్ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని విద్యార్థులు మాకు సులభంగా తక్కువ మార్కులకి సీటు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కాబట్టి అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సీటు వచ్చిన అభ్యర్థులు జాయిన్ అయ్యి స్లైడింగ్కి వెళ్ళండి. 2వ రౌండ్ 3వ రౌండ్ వరకు కూడా అప్గ్రేడేషన్ ఉంటుంది. మీరు స్లైడింగ్కి వెళ్ళటం చాలా చాలా ఉత్తమం అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జాయిన్ అయిన తర్వాత మధ్యలో రిజైన్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ కింద నష్టపరిహారం అయితే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.